రేవంత్ రెడ్డి గారి జెండాలు చూస్తారు ఒకసారి. 3 రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు, ఒకడే ఒక కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న. చూడు ఒకసారి జెండాలు సైతం లెక్క చేయలేక చూడండి ఏ విధంగా దిక్కు లేకుండా పడి ఉందో కాంగ్రెస్ జెండాల పరిస్థితి ఇది. చూడండి చూడండి 3 రంగుల జెండా. ప్రజలకు ఎంత ఇది వస్తే అట్లా వారేస్తారు, ఎంత కోపం వస్తే ఆ జెండాను అట్లా పడేస్తారు. మీరే చెప్పండి ఎందుకు ఇదంతా ఎందుకు తెలుసా? అక్కడ రేవంతుని ప్రేమ మీదనో సీతక్క గారి ప్రేమ మీదనో వాళ్ళు రాలా జనాలు అట్లా రాలా. ఇంకా ఎట్లా పోతున్నారో మీకు చూపిస్తా. జనాలను ఇసిరేసి మేము వెళ్ళిపోతామని సభ నుంచి జనాలు బయటకు వస్తా ఉంటే పోలీసు వాళ్ళు ఎట్లా ఆపుతున్నారో మీరే చూడుర్రి. మీకు కనబడేటట్టు చూపెడతా, చూడండి మీరు. చూడుర్రి పోనీయకుండా ఎట్లా ఆపుతుర్రో చూడుర్రి. సభ ప్రజల ఇష్టం అబ్బా, వింటే వింటారు లేకుంటే వినరు. ఆపడానికి మీరెవరు? మీరే చూడండి. విన్నారా? చూసిర్రా? గిట్లా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు చీదరించుకుంటారంటే గిట్లా చీదరించుకుంటారు, ఈ లెక్కన చీదరించుకుంటారు. వదులుతారు. ఇక 10 ఏళ్ల పాటు నేనే ఉంటా, ఈ కుర్చీని వదిలిపెట్టి నేను పోను, నువ్వు పోకు, నువ్వు దిగకు, ప్రజలే వేరే కుర్చీ పెట్టుకుని సీఎం చేసుకుంటున్నావు, కానీ నువ్వు అట్లే ఆ కుర్చీలను అతుక్కొని ఉండు, అట్లనే అతుక్కొని ఉండు. ఈరోజు నీ జెండా పని చూసినావా? కంకర మీద పడేసిర్రు నీ జెండాని. అయిపోయింది. ఏముంది కాంగ్రెస్ది? నేనే ఉంటా అని చెప్పేసి నీ సెల్ఫ్ నువ్వు డబ్బాలు కొట్టుకుని కాదు, తెలంగాణ ప్రజలు చెప్పాలి. సీఎం సాబ్ మా గుండెల్లో ఉన్నావు సాబ్ అని చెప్పేసి చెప్పాలి. ఈ మధ్యలో సోషల్ మీడియా వస్తున్నాయి చూసినావా? నేను కాంగ్రెస్ కార్యకర్తనే, కానీ నేను ఇక మారతా, కారు ఎక్కుతా, కారులో ఉన్న కేసీఆర్ సీఎం చేస్తా అని చెప్పేసి ఈరోజు ప్రజలు కోరుకుంటలేరా? ఇట్లా కొట్టుకుంటుర్రు. కంపల్సరిగా ఈసారి కారు ఎక్కుడే, కాంగ్రెస్ని దించుడే అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంకెక్కడుంది సార్ మీ పరపతి, ఇంకెక్కడుంది సార్ మీకు విలువ అని చెప్పేసి ఈరోజు జనాలు అడుగుతున్నారు సార్. వరుస బట్టి అడుగుతా ఉన్నారు, దానికి సమాధానం చెప్పుర్రి. మీరు సభలు దేనికోసం పెడుతున్నారో, కేసీఆర్ కట్టిన దాని గురించి మీరెందుకు సార్ రిబ్బన్లు కట్ చేసుడు? మీరేం చేసిరో చెప్పండి సార్. కేసీఆర్ 3,54,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక సెక్రటేరియట్ ఆఫీసు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకొక్క కలెక్టరేట్ ఆఫీసులు, ఆ జిల్లాకొక్క మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్లు, రోడ్స్, గ్రామ పంచాయతీ అభివృద్ధికి సంబంధించిన ఫండింగ్స్, కాళేశ్వరము, రిజర్వాయర్లు, నీళ్లు, నిధులు అద్భుతం ఉంది సార్ తెలంగాణ కేసీఆర్ చేసింది చెప్పుకోవాలంటే. కానీ 32 నెలల్లోనే 4,54,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేస్తే ఏం చేశారు సార్? ఏ బొక్కలు నూకిర్రు సార్? ఏ సందుల్లో పెట్టిర్రు సార్? గన్ని లక్షల కోట్ల రూపాయలు ఎట్లా అరిగించుకున్నారు సార్? ఎట్లా తినబుద్దయింది సార్ గన్ని కోట్లు? ఓ గంటకు 300 కోట్ల రూపాయలు ఎవరైనా అప్పు చేస్తాడా సార్? మీరు చేస్తున్నారు సార్ అప్పు. మీరు 70 సార్ ఢిల్లీకి పోతే నూనె రేటు పెరిగే, అల్లం రేటు పెరిగే, పప్పు రేటు పెరిగే, ఉప్పు రేటు పెరిగే, పెట్రోల్ రేటు పెరిగే, కార్ రేటు పెరిగే. ఈరోజు ఏం చేద్దామన్నా కూడా ఎయిర్టెల్ రీఛార్జ్ రేట్లు పెరిగే, ఫోన్ల రేట్లు పెరిగే, విచ్చలవిడికి రేట్లు పెరుగుతూ ఉన్నాయి తప్ప తెలంగాణ రాష్ట్రానికి మాత్రం మధ్యతరగతి యొక్క ఆదాయం పెరగట్లా. కేసీఆర్ గారు మధ్యతరగతి ఆదాయము తెలంగాణ రాకముందు 40,000, 20,000, 30,000 ఉండే. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాత 10 ఏళ్ల అద్భుతం జరిగిన తర్వాత ఒక రైతు, ఒక మధ్యతరగతి కుటుంబం సంబంధించిన వ్యక్తి 3 లక్షల నుంచి 18 లక్షల దాకా సంపాదించుకుంటుండు. 10 గుంటలున్నా కూడా జాన్ డీర్ ట్రాక్టర్ తెచ్చుకుంటుండు. ఎక్కడైనా భూములు అమ్ముడు పోతే రైతు జేబులో అడ్వాన్స్గా 5 లక్షలు, 1 లక్ష రూపాయలు పెట్టుకొని అక్కడ భూములు కొనడానికి వెళ్తా ఉన్నాడు. అది కదా మార్పు అంటే. కేసీఆర్ ఎట్లా అభివృద్ధి చేసిండో ఒక్కటి చెప్తా నేను. సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. సర్పంచ్ ఎన్నికలు ఎట్లా జరిగినాయి? ఎమ్మెల్యే రేంజ్లో జరిగినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతుందో, అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా జరుగుతుందో దాన్ని మించి జరిగింది సర్పంచ్ ఎన్నికలు. అది సరిపోదా సార్? కేసీఆర్ ఏం చేసిండో అని చెప్పడానికి. సర్పంచ్ ఎన్నికలు అంటే కాసులు నిలబడాలా,
సర్పంచ్ అంటే 100 ఎకరాల ఆసామో 50 ఎకరాల ఆసాము ఉన్నోడే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్గా నిలబడేది. కానీ కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చేసిన తర్వాత సర్పంచులు చిటికేసినంత ఈజీగా డిపాజిట్లు పెడతా ఉన్నారు ఊర్లల్లో. 50 లక్షలు, 1,70,00,000, 2 కోట్లు ఇలా సర్పంచ్ ఎన్నికలు అంటారా సార్? వాటిని సర్పంచ్ ఎన్నికలు అంటారా? అసెంబ్లీ రేంజ్లో కొట్టిరు సార్. అది కదా సార్ కేసీఆర్ ఏం చేసిండు చెప్పడానికి ఉదాహరణ. ఇంకెన్ని రోజులు సార్ కేసీఆర్ కొంప మీద పడి ఏడుస్తూ ఉంటారు? ఇంకెన్ని రోజులు సార్ ఇట్లా? చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఇక రేవంత్ రెడ్డి గురించి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఆయన మాట లేకనే జనాలు ఇగో ఎట్లా వారిపోతున్నారు చూడర్రి. అమ్మో బతికిపోయినా నాయన అని చెప్పేసి వచ్చేసే కార్యక్రమాలు అక్కడి నుంచి వరుసపట్టి చూడు. నైరుక్తే హమ్ నైరుక్తే అనుకుంటూ జనాలు వెళ్ళిపోతూ ఉన్నారు. వరుస బట్టి జనాలు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఏ ఒక్కరు కూడా నిలిచే పరిస్థితి లేదు. ఆయన ఒర్రుతూనే ఉన్నాడు, జనాలు పోతూనే ఉన్నారు. అయిపోయింది. ఇక రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరు అనేది అయిపోయింది సోదరులారా.